పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో నాయన మీరు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచి నీ సన్నిధిలో నాయన కూర్చొని నీ మాటలు నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేకులకు నాయన మమ్మల్ని ఆశీర్వాదకరంగా మలచండి. ఈ దినము నాయన నీ మాటలు వివరించడానికి నీ పక్షమున నిలవబడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నీ పిల్లలకు వింటున్నటువంటి వారికి వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రారంభము నుండి ముగింపు వరకు అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మా గ్రామానికి ఆశీర్వాదకరంగా మలచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? బాగున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి చక్కటి విషయాలు మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి. ఈ రోజున మన అంశం ఏంటంటే, ఎవరు నీకు మాదిరి? ఎవరు నీకు మాదిరి? రియల్ హీరోనా, రియల్ హీరోనా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ జన్మలో మనిషి అనేక రంగాలలో నాటి నుండి నేటి వరకు అభివృద్ధి చెందుతున్నాడు. పురోగతి కోసం ఎంతగానో ఆలోచిస్తూ అడుగులు వేస్తుంది మానవ సమాజం. విద్యారంగంలోనూ, వైద్య రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, క్రీడా రంగంలోనూ, శాస్త్ర రంగంలోనూ మొదలగు వాటిలో అభివృద్ధి పదంలో అడుగులేస్తుంది. ఇలా అభివృద్ధి చెందుతూ అంచులేని స్థాయికి వెళ్ళిపోవటానికి మూలం ఎవరినో ఒకరిని మాదిరిగా ఉంచుకొని వారు చూపించిన జీవిత బాటలో నడుచుకొని ఉన్నత స్థాయికి ఎదిగి బ్రతుకుతున్నారు. ప్రతి మనిషి ప్రతి విషయంలో, అనగా మంచి పనుల్లోనూ చెడ్డ పనుల్లోనూ ఆదర్శవంతులుగా మాదిరిగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరికి నైజంగా మారింది. చాలామంది దేశభక్తులను, నాయకులను, సినిమా నటీనటులను మాదిరిగా పెట్టుకుంటుంటారు. ఎవరెవరినంట? దేశభక్తులను, నాయకులను, సినిమా నటీనటులను మాదిరిగా పెట్టుకుంటుంటారు. నేడున్న యువత మాత్రం ఎక్కువగా సినీ నటులను మాదిరిగా పెట్టుకోవటం మనం చూస్తున్నాం. యువత చూడండి, ఈ రోజున యవనస్తులు సినీ నటులను మాదిరిగా పెట్టుకోవటం, వాళ్ళు వేసుకున్న సొక్కాలు వీళ్ళు వేసుకోవటం, వాళ్ళు ఏదైతే హెయిర్ స్టైలు కట్ చేసుకుంటారో, హెయిర్ స్టైల్ ఏదైతే ఉంటుందో అలాగని వీళ్ళు కూడా చేయించుకోవటం. అంటే సినిమా నటీనటులను వాళ్ళు ఇప్పుడు నటి ఏ శారీ ధరిస్తే వీళ్ళు కూడా అదే శారీ ధరించటం, అలాగనే సినిమా హీరో ఏ డ్రెస్సు ధరిస్తే అదే డ్రెస్సు యువత ధరించటం. చూడండి, అంటే నేడున్న సమాజం సినిమా నటీనటులను మాదిరి పెట్టుకోవటం మనం చూస్తాం. అలాగనే సినిమా యాక్టర్ ఎలాగైతే మాట్లాడతాడో అలాగనే యువత కూడా అలాగనే మాట్లాడుతున్నారు. ఏమండి, వారి మాటల్లోని, చేతల్లోని ప్రతిదీ యువత మాదిరి పెట్టుకుంటుంది. వారినే దేవుళ్ళుగా భావించి కొంతమంది సినిమా యాక్టర్లు కూడా గుళ్ళు కట్టించిన వారు ఉన్నారు. తెలంగాణ సైడ్లో అయితే గుళ్ళు, సినిమా నటీనటులకు గుళ్ళు కట్టించిన వారు ఉన్నారు. ఒక దేశభక్తునిగా మాదిరిగా పెట్టుకుంటే నువ్వు దేశాన్ని బాగు చేస్తావు. ఒక రాజకీయ నాయకును నువ్వు మాదిరిగా పెట్టుకుంటే సమాజాన్ని బాగు చేస్తావు. కానీ తెర మీద ఉన్నటువంటి అంటే నటీనటులను రోల్ హీరోలుగా మాదిరిగా పెట్టుకోవటం వల్ల ఎవరికి మేలు చేస్తున్నావు చెప్పండి? ఏమండి, ఒక రాజకీయ నాయకును నువ్వు మాదిరిగా పెట్టుకుంటే ఒక సమాజాన్ని నువ్వు బాగు చేయగలవు. దేశభక్తులను మాదిరిగా పెట్టుకుంటే నువ్వు దేశాన్ని బాగు చేయగలవు. సినీ నటీనటులను, అంటే నటి అంటే నటించేవాడే కదండి, అది నిజమా? అంత అబద్ధమే కదండి. నటి, నటుడు అంటే నటించటం. అంటే ఒక నటీనటులను వాళ్ళు నటిస్తున్నారు, కానీ మనం జీవిస్తున్నాం. నిత్య జీవితంలో మంది జీవితం అది నటన. ఈ రోజున ఈయనకు భార్యగా ఉంటుంది, రేపు ఇంకొక ఆయనకు భార్యగా ఉంటుంది. ఈరోజు ఈయనకు భార్యగా ఉన్నామా, రేపు ఈయనకు చెల్లెలుగా ఉంటుంది. అంటే నటన, సినిమా. ఆ నటీనటులను నువ్వు మాదిరి పెట్టుకుంటే ఏమండి, ఎవరికి నువ్వు ఉపయోగం ఉంటున్నావు చెప్పండి?
వారి గురించి ఆలోచించినట్లు ఏ రోజైనా నీ కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించగలుగుతున్నారా? ఏమండి, సినిమా యాక్టర్లు ఏదన్నా సినిమా రిలీజ్ అయిందంటే ఎంత డబ్బు అయినా గొప్ప ఫ్లెక్సీలు కట్టి, ఆ ఫ్లెక్సీలు కట్టడంతో పాటు ఆ కట్టౌట్లు ఆ కట్టేటప్పుడు ఏదైనా జారి కింద పడితే చనిపోయి ఎంతోమంది కొత్త నూతనంగా సినిమాలు వచ్చినప్పుడు ఆ యొక్క తాగి ఆ యొక్క కట్టౌట్లు కడుతూ ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున కన్న తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్న కొడుకులు లేకపోలేదు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, నీ తల్లిని నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? వారిని ప్రేమించినట్లు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? ఏమండి, పొట్టకూటి కోసం తెర మీదకి ఎక్కితే అదే హీరోజం అనుకొని మాయలో పడిపోయావు. కానీ నిజమైన హీరో ఒకరున్నారు. ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడని కనీసం ఆలోచించే స్థితిలోనే ఉన్నావా? ఆయనే నిజమైన హీరో యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచ మానవాళి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ప్రజల మానవులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మానవుని కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సర్వమానవాళి పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, యవ్వన రక్తాన్ని ధారపోశాడు. కాబట్టి ఏమండి, హీరోయిజం అంటే ఏంటి? మనుషులను చంపటం కాదండి హీరోయిజం అంటే, మనుషులను బ్రతికించటం. ఏమండి, మనసును మార్చటం. ఇంతకెవరా హీరో అంటే ఆయనే మన అన్న అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ ప్రపంచానికి ఒక మాదిరి. ఆయన ఏ విషయంలో మాదిరి అండి? యేసుప్రభు అంటే బాల్యంలో ఉన్న పిల్లలకు మాదిరి. యేసు జ్ఞానమందును వయసందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. పిల్లలకు మాదిరి చూపించాడు. బాల్యంలోనే మరియా యోసేపులకు భయపడ్డాడు, తల్లికి తండ్రికి లోబడ్డాడండి. లోకస్వార్త 2:52లో అక్కడ తల్లిదండ్రులకు లోబడ్డాడు. అలాగనే యవన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ యవన ప్రాయంలో ఏమంటే పాపులమ్మటే తిరిగాడు, కానీ పాపాన్ని అంటించుకోవాలని జీవితం ఆయన జీవితం. పాపులమ్మటే తిరిగాడు, కానీ పాపాన్ని అంటించుకోలేదండి. బాల్యంలో ఉన్నవారికి ఏమండి, యవనస్తులకి, వృద్ధులకి, ప్రపంచానికి మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాదిరి పెట్టుకున్న వారిలో ఒక 3 వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. లేఖనాలు త్వరగా ముగిస్తాను. ఎవరు ఆయన మాదిరి పెట్టుకుంటూ ఉన్నవారు ఉన్నారంటే, ఎవరైనా ఆయన మాదిరి పెట్టుకున్నవారు ఉన్నారంటే మొట్టమొదటిగా మహాత్మా గాంధీ అండి. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ యేసు పలికిన మాటలను బట్టి ఆదర్శంగా తీసుకొని అహింసావాదంతో స్వాతంత్రం తెచ్చాడు. ఆ మాటలు ఏంటో చూద్దాం. ఏమండి, యేసు పలికిన మాటలు ఏంటి? ఆ మాటలు మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం. యేసు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో పలికినటువంటి మాట, ఒక మాట మహాత్మా గాంధీ ఎందుకు మహాత్ముడయ్యాడంటే యేసుక్రీస్తు పలికిన మాటను మాదిరి పెట్టుకున్నాడు. ఏంటి ఆ మాట అంటే మత్తయి సువార్త 5:39లో నేను మీతో చెప్పున్నది ఏమనగా దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. చూసారా, ఇది మాదిరి పెట్టుకున్నాడు. ఎవరు? మహాత్మా గాంధీ. తనను గాడ్సే చంపినప్పుడు, ఆ గాడ్సే అనే వ్యక్తి చంపుతున్నప్పుడు పక్కన సైనికులు అలాగని అందరూ ఉంటే ఆ చంపిన ఆ వ్యక్తిని కూడా క్షమించి వదిలేయమన్నాడండి మహాత్మా గాంధీ. ఎందుకు గాంధీ మహాత్ముడయ్యాడంటే ఇదిగో ఈ మాట, కుడి చెంప కొడితే ఎడం చెంప కూడా తిప్పమని చెప్పింది మహాత్మా గాంధీ గారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో 3 రోజులు సువార్తను ప్రకటించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే మీరు చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా దుష్టుణ్ణి ఎదిరింపక. ఎవరిని ఎదిరింపక? దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఈ ఎడమ చెంప కూడా తిప్పుము. ఇంకా ఇంకొక మాట చూద్దామా? మత్తయి సువార్త 5:44లో నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసు పలికిన మాటలను, యేసు జీవితాన్ని మాదిరి పెట్టుకున్నాడు కనుకనే మహాత్ముడయ్యాడండి. గాంధీ మహాత్ముడు కావటానికి కారణం యేసు పలికిన మాటలు. ఏంటి ఆ మాటలంటే దుష్టుణ్ణి ఎదిరింపక నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పమన్నాడు. ఇంకొక మాట ఏంటి? 5:44
ఏంటి 5:44లో నేను మీతో చెప్పునిదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి. అంటే చెప్పిన ప్రభు ప్రేమించాడా? కొండ మీద ప్రసంగంలో ప్రసంగం చేసిన ప్రభు ప్రేమించాడంటే చెప్పాడు, చేశాడు. అందుకని ఆయన యుగ పురుషుడు, శక పురుషుడు, ఆయన పరిశుద్ధుడు. చెప్పాడా? చేశాడంటే చేశాడండి. ఎక్కడంటే ఆయన చనిపోతూ శిలువ మీద మొట్టమొదట పలికిన మాటలు, ప్రపంచానికి 7 మాటలు శిలువలో. మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగను గనుక వీరిని క్షమించు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. లూకా సువార్త 24:34 ఆ మాట రాయబడింది. ఆ మాట అంటే తనను చంపుతున్న వారిని, సిలువ వేసిన వారిని కూడా ఆ సిలువలో మొదటి మాట పలికాడు. అలాగనే ఆ మాటను మహాత్మా గాంధీ మాదిరి పెట్టుకున్నాడు కనుకనే తనను చంపుతున్నటువంటి గాడ్సేని క్షమించి వదిలేయండి అన్నాడండి మహాత్మా గాంధీ. అందుకనే మహాత్మా గాంధీ మహాత్ముడయ్యాడు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఎవరు నీకు మాదిరి? రియల్ హీరోనా? ఏమండి ఎవరు రియల్ హీరోనా? రియల్ హీరో మన యేసు. ఆయన మాదిరి పెట్టుకున్నాడు కనుకనే గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడండి, మహాత్ముడయ్యాడు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, మరొక వ్యక్తిని మనం చూస్తే మదర్ తెరీసా. ఎవరండి? మదర్ తెరీసా. ఈమె యుగోస్లేవియాలో పుట్టిందండి. మన దేశంలో సేవ చేయటికి సిద్ధపడి వచ్చింది. ఈమె క్రైస్తవుల కుటుంబంలో జన్మించి తన జీవితంలో క్రీస్తు లాంటి పరిచర్య అందించాలని క్రీస్తును మాదిరిగా పెట్టుకొని క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ వచ్చింది. యేసు మాట ఆమెను మదర్గా చేసింది. అయితే క్రీస్తు మాటల్లో ఏ మాటను ఎక్కువగా ఏమో ఆదర్శంగా తీసుకుందో చూద్దాం. యేసు ప్రభు ఏమంటే మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ, మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ. ఒక్క మాటేనండి మదర్ తెరీసా తీసుకున్న మాదిరి. ఏంటో తెలుసా? మార్కు సువార్త, మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇప్పి చూసినట్లయితే మార్కు సువార్త 12:31లో ఆమె తీసుకున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఒక్క మాట అండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ మాటను మాదిరిగా పెట్టుకొని అక్కడ వారికి సేవ చేసిందండి ఆమె. ఒక్క మాట. కుష్ఠరోగుల మధ్య రసిక కారుతూ ఉన్నప్పుడు ఏమండి వాసన. అప్పుడప్పుడు నేను డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు నర్సాపేట వెళ్ళాను ఒకరోజు. ఆ వ్యక్తికి షుగర్ వచ్చినప్పుడు చలనం ఆ యొక్క పుండు మీద గట్టిగా ఒత్తుతున్నాడండి. నేను కల్లారు చూశాను. గట్టిగా ఒత్తుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అబ్బా అంటల్లా, నొప్పి అంటల్లా, అది మానైపోయింది. ఒత్తుతుంటే మొత్తం బయటకు వస్తుంది. డాక్టర్ను చూశాను, బ్లౌజులు వేసుకొని ఒత్తుతుంటే సీవి రక్తం మొత్తం వస్తుంది. బాధపడ్డాను. నిజంగా ఒక డాక్టర్ గారు, మనమైతే అది చూస్తే అన్నం కూడా తినలేము మనం. మీరు గమనించండి, నిజంగా ఆ డాక్టర్ గారు ఆ ఒత్తుతుంటే నేను ప్రత్యక్షంగా చూశాను. మదర్ తెరీసా గారు అయితే నిన్ను వలెని పొరుగు అని ప్రేమించంటే ప్రతి కుష్ఠరోగులు కానీ ప్రతి మనిషిలో యేసు ప్రభుని చూసింది కనుకనే ఆమె ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభుని చూసింది కనుకనే కుష్ఠరోగులకు సేవ చేసింది. కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారో తెలుసా? పాత నిబంధనలో కుష్ఠరోగులు ఊరు చివరుంటారు, వారిని ఎవరు ముట్టుకోరు. అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద కూడా దిగుతుంటే కుష్ఠరోగి వచ్చి నన్ను శుద్ధినిగా చేయగలవా అంటాడు. అంటే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అంటాడు ప్రభు. అంటే మీరు గమనించండి, కుష్ఠరోగులను కూడా తాకినవాడు నా ప్రభువు. ఆ ప్రభువుని మాదిరి పెట్టుకుంది కనుకనే కుష్ఠరోగుల దగ్గరకు వెళ్ళి నిన్ను వలె నీ పొరుగు వారిని, అంటే తనను తను ఎలా ప్రేమించుకుంటుందో ఆ పొరుగు వాళ్ళని యేసు ప్రభుని చూసింది కనుకనే, ఆ ప్రేమను వ్యక్తపరిచింది కనుకనే ఆమె అంతమందికి, ఒక దేశానికి కాదండి ప్రపంచానికి మాదిరి ఒక మాటలో చెప్పాలంటే మదర్ తెరీసా. ఎందుకు మదర్ అయ్యిందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించింది. ఆ మాట పట్టుకుందండి. మత్తయి సువార్త, క్షమించండి, మార్కు సువార్త 12:31లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ఈ మాటను మాదిరిగా పెట్టుకొని అక్కడ వారికి సేవ చేసిందండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించండి, ఈ ఒక్క మాట మనం గాన పాటిస్తే బైబిల్ సారాంశం మొత్తం అండి ఒక్క మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది. కాబట్టి మీరు గమనించండి, భార్య, నిజంగా చెప్తున్నాను, మీరు గమనించండి,
భార్య నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే భర్తను ప్రేమిస్తుంది, భర్తకు లోబడుతుంది. భర్త నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే భార్యను సన్మానిస్తాడు. అలాగనే భార్య అన్ని విషయాల్లో భార్యని ఎట్లా చూస్తాడంటే ప్రభులానే చూస్తాడు. మీరు గమనించండి, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా భార్యను కూడా అలా ప్రేమించాలని మనకి ఎఫెసీ పత్రిక 5:22లో రాయబడింది. అంటే భర్త నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే భార్యను అన్ని విషయాల్లో సంతోషపెట్టాలి, భార్యను నిష్ఠూర పెట్టకూడదు. అంటే భర్త, భార్య, పిల్లలు నిజంగా దేవుణ్ణి ప్రేమించే భర్త భార్యను సన్మానిస్తాడు, ఆమెను నిష్ఠూర పెట్టడు. అందుకని ఏమన్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. తర్వాత భార్యలారా మీ భర్తలకు విధేయుల ఇండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. తర్వాత పిల్లలకి, పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. మీరు గమనించండి, ఈ ఒక్క మాట ప్రతి వ్యక్తిలో, భార్య భర్తలో ప్రభువును చూస్తే లోబడి జీవిస్తుంది. భర్త భార్యలో ప్రభువును చూస్తే అన్ని విషయాల్లో భార్యని సన్మానిస్తాడు. పిల్లలు దేవుణ్ణి తల్లిదండ్రులను చూస్తే పిల్లలు చక్కగా తల్లిదండ్రులను సన్మానిస్తారు. ఏమండి, భార్య, భర్త, పిల్లలు ఒక కుటుంబం కోసమే 66 పుస్తకాల బైబిల్ గ్రంథం. 66 పుస్తకాల గ్రంథం అండి. 66 పుస్తకాల సముదాయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ మాట పట్టుకుంది కనుకనే ఆమె మదర్ తెరీసా. ఆమె పేరు తెరీసా అయితే మదర్ అయ్యింది, తల్లి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇప్పటివరకు చూసాం ఇద్దరు వ్యక్తుల గురించి. ఎవరిని మాదిరి పెట్టుకున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు? గాంధీ మహాత్ముడు కావటానికి కారణం యేసుక్రీస్తుని మాదిరి తీసుకున్నాడు. అలాగనే ఒక తెరీసా మదర్ కావటానికి కారణం, మదర్ తెరీసా కావటానికి కారణం యేసుక్రీస్తుని మాదిరి. ఏంటి ఆ మాదిరి అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 5:39 5:44 మహాత్మా గాంధీ గారు మాదిరి పెట్టుకున్నారు. అలాగనే ఇక్కడ మదర్ తెరీసా గారు మార్కు సువార్త 12:31 మాదిరి పెట్టుకుంది. మీరు గమనించినట్లయితే ఇంకొక ఆయన్ని చెప్పి ముగిస్తాను. అలాగే ఒక నెల్సన్ మండేలా అందరూ సమానం, కుల మత భేదాలతో మనుషులను వేరు చేయవద్దు. ఏమంటే అందరూ సమానమే, కులం లేదు, మతం లేదు. మనం మనుషులం, మానవులం. మనిషికి ఎక్కడ కులం ఉందండి ఈరోజు? కులం మన భారతదేశంలో దిక్కుమాలిన సాంప్రదాయం, దిక్కుమాలిన దరిద్రం ఏంటంటే కుల దరిద్రం ఉంది, కుల గజ్జి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించండి, ప్రతి మనిషి కూడా అందరూ మనుషులు, మానవులు. ఏం కులం? మన కులం అంటే మానవ కులం. దేవుడు కులం లేదు, మానవుడు కూడా కులం లేదు. మొట్టమొదటి మానవుడు మనకు తెలుసు కదండి, ఎవరు? ఆదాంకి ఏం కులం? అవ్వకేం కులం? ఆదాము అవ్వకి వారిద్దరికి జన్మించిన వారే మనం అందరం కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 850 కోట్ల మంది ప్రజలు ఒక్క మనుషుని నుండే వచ్చారు. మనకి అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో రాయబడిందండి. ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకను నుండి. ఎవరా ఒక్కడు? ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా? 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఈ రోజున మీరు గమనించండి, ఇక్కడ నెల్సన్ మండేలా అంటున్నాడు, అందరూ సమానం, కుల మత భేదాలతో మనుషులు వేరు చేయవద్దు, అందరూ సమానమే, అందరూ సహోదరులే అని యేసు చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకున్నాడు. మనం ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లలను చూడండి, వాళ్ళకి తెలియకుండానే ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండానే. నా చిన్నతనంలో నేను చదువుకునేటప్పుడు కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అది ప్రతిజ్ఞ అంటారు, ప్రార్థన. అది నిజంగా నీ సహోదరుడుగా నువ్వు అని ప్రేమిస్తే, ఈరోజు పిల్లలు చూడండి, ఆ ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళీ పక్కని బూతులు తిడతారు, అమ్మనా బూతులు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నువ్వు కనపడుతున్న నీ సహోదరుడిని, స్కూల్లో ఉన్న నీ సహోదరుడిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేశాన్ని ఏం ప్రేమించగలవు? అందుకని నెల్సన్ మండేలా అందరూ సమానమే, కులం లేదు, మతం లేదు, కుల మతాలను బట్టి మనుషులను వేరు చేయొద్దు అన్నాడండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, నిజంగా నెల్సన్ మండేలా అందరు సమానమని
ఎలా చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు వాక్యంలో యోహాను గారు తెలియజేస్తాడు. క్రీస్తు ప్రపంచానికి ఆయన మాదిరి, ఆ ప్రపంచానికి ఆయన ప్రాణం పెడితే మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు. అందుకనే ఏమంటున్నాడండి, అలాగే ఒక నెల్సన్ మండేలా అందరూ సమానం, కుల మత భేదాలతో మనుషులను వేరు చేయవద్దు, అందరూ సమానమే, అందరూ సహోదరులే అని యేసు చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకున్నాడు. ఇలా ఒక గాంధీ, మదర్ తెరీసా, నెల్సన్ మండేలా ఎందరో యేసును మార్గదర్శకంగా పెట్టుకొని మహనీయులయ్యారండి. నేడున్న మనం ఎవరిని మాదిరి పెట్టుకుంటున్నాం? హీరో హీరోయిన్స్ని. ఏ సినిమాలోనైనా చివరికి అడ్డొస్తే ఎవరినైనా చంపే అంటారు. కానీ యేసు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పి చేసి చూపించిన వ్యక్తి. ప్రాణాలను తీయటం కాదండి హీరోయిజం అంటే, ప్రాణం పెట్టటం. యేసుప్రభు చెప్పాడు, నీ యొక్క సహోదరుని ఎడలు తప్పు చేస్తే క్షమించు అని. మరి లోకం ఏం చెప్పింది? తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం, క్షమించడం అంట. దేవుడికి భిన్నంగా మార్చేసిందండి దయ్యం, అపవాది. యేసుప్రభు వారు అందరినీ క్షమించమన్నాడు, కానీ నేను క్షమించేదే లేదు. ఏమండి, ఎవరిని మాదిరి పెట్టుకుంటున్నారండి? ఒక మనిషిని చంపితే హీరో, కానీ ఆ మనిషి కోసం, ఆ పాపి కోసం ప్రాణం పెట్టడం నిజమైన హీరో. చంపితే ఈ సమాజం ఏమంటుందంటే చంపితే హీరో అంటుంది, కానీ ప్రాణం పెడితే హీరో అని దేవుడు అంటున్నాడు. ప్రజలందరి పాపాల కోసం ప్రాణం పెట్టాడండి మన ప్రభువుని క్రీస్తు. అందుకని ఇక్కడ మీరు గమనించండి, ఏమండి, కానీ యేసు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని చెప్పి చేసి చూపించిన వ్యక్తి. ప్రాణాలను తీయటం కాదు హీరోయిజం అంటే, ప్రాణం పెట్టటం. అందుకే మనందరి పాపాల నిమిత్తం యేసు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. మన పాపాలే ఆయనకు గాయాలుగా మారాయని పేతురు రాసిన పత్రికలో ఉందండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటండి ఆ మాదిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఏంటి ఆ బాధ? చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, తలపైన ముళ్ళ కిరీటం. మనం చేసిన ఈ శరీరంతో ఆ పాపానికి ఆయనకు గాయాలుగా మారాయి. మనకు కనపడుతున్న 5 గాయాలే కనపడుతున్నాయి. ఒళ్ళంతా తూట్లండి. 3500 గాయాలు చరిత్ర చెప్తుంది. ఒళ్ళంతా మొత్తం కూడా ఏమంటే ఉన్నంత బ్లడ్ మొత్తం కూడా యవ్వన రక్తాన్ని చిందించాడంటే మహనీయుడు, మహానుభావుడండి. ప్రాణం పెట్టేవాడు దేవుడు. ప్రాణం ఇచ్చాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఈ రోజున ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని తన ప్రాణం ఈ లోకంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు. ఎబ్రీ పత్రికలో రాయబడిందండి 5 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏంటంటండి ప్రార్థన, విజ్ఞాపన, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికితే అందరు సంతోషించడం కోసం ఆయన అందరి కోసం శ్రమలు పడ్డాడు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, మన పాపాలే ఆయనకు గాయాలుగా మారాయని, మన ఆత్మరక్షణ కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడని ఆలోచించు, గ్రహించు. ఇక నుండైనా రియల్ హీరోలను మాదిరిగా పెట్టుకోకుండా యూనివర్సల్ హీరో అయిన క్రీస్తుని మాదిరిగా పెట్టుకొని క్రీస్తు మార్గంలో జీవించు. అప్పుడు నిన్ను చూసి అనేకులు నిన్ను మాదిరిగా పెట్టుకుంటారు. కాబట్టి రియల్ హీరో యేసుక్రీస్తు మాత్రమే. ఎవరిని హీరో? యేసుక్రీస్తు అండి రియల్ హీరో. ప్రాణం పెట్టేవాడు హీరో. మన ప్రభువుని క్రీస్తుని మనం మాదిరి పెట్టుకుందాం. ఈ రోజున ఎవరు నీకు మాదిరి? రియల్ హీరోనా? రియల్ హీరో ఆయన యేసుక్రీస్తు. ఏమండి, ఒక మహాత్మా గాంధీ, ఒక మదర్ తెరీసా, ఒక నెల్సన్ మండేలా, ఇలా ఎందరోనండి. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా గమనించండి. ఒకప్పుడు నా జీవితం ఏమండి, ఈ రోజున ఆయన మాదిరి పెట్టుకున్నాను కనుక ఈ రోజున పరిశుద్ధుడుగా బ్రతకగలుగుతున్నాను నా ప్రభువు కోసం. ఒకప్పుడు నా పాత రోగ జీవితం మీ అందరికీ తెలుసు. కాబట్టి గమనించండి, ఏమండి, ఎంత దుర్బలమైన జీవితం అండి ఒకప్పుడు నా జీవితం. ఈ రోజున మీ ముందుకు వచ్చి ఈ మాటలు పంచుకుంటున్నానంటే ఈరోజు గర్వంతో చెప్తున్నాను. ఏంటండి నా జీవితం? నా ప్రభువుని మాదిరి పెట్టుకున్నాను కనుకనే, నా ప్రభువుని తెలుసుకున్నాను కనుకనే నన్ను తిట్టిన వారిని కూడా క్షమిస్తున్నాను.
క్షమిస్తున్నానండి, ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వచ్చినప్పటికీ సమాధానం కలిగి బ్రతుకుతున్నానంటే ఈరోజు నా ప్రభు చూపించిన మాదిరి. ఏమండి, స్టేషన్లో 8 కేసులు, స్టేషన్లో రౌడీ షీటు. ఏమండి, మీరు గమనించండి, కనీసం 40 కలేజాలు, కైని, మందు, దుర్బలమైన నా జీవితాన్ని మార్చాడండి నా ప్రభు. ఏమండి, అలాంటి పాపపు స్థితి నుంచి నన్ను విడిపించి ఈ రోజున ఇలాంటి విలువైన మాటలు పంచుకోవటానికి నా దేవుడు నాకు ఈ కృపనిచ్చాడని నేను గర్వంగా చెప్తున్నాను. అదే నేను ఆ పాపపు జీవితంలో అదే పాపంలో ఉండి అదే పాపంలో నేను చనిపోతే ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడిని. అందుకని నా ప్రభు రక్తం నా కోసం ప్రాణం పెట్టాడు. నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు, కానీ పాపుల్ని పిలవచ్చాను. ఒకప్పుడు నేను పాపిని. ఆ పాపపు జీవితాన్ని ఎప్పుడైతే నా ప్రభు రక్తంలో కడుక్కున్నానో ఈరోజు నా ప్రభు నాలో ఉన్నాడు కనుకనే ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను, మాదిరి పెట్టుకున్నాను. ఈరోజు ఎందరో మారారండి ప్రభువుని నమ్ముకొని. ఇది మతం కాదండి, మార్గం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందరు గమనించాలి. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, తాగుబోతులు మారారు, తిట్టుబోతులు మారారు, అందరూ మార్చబడ్డారు. ఈరోజు నిజమైన జీవితం యేసుక్రీస్తుని నమ్ముకుంటే, ఏమండి, మతం కాదు, ఇది మార్గం, నిత్య జీవానికి మార్గం. ఆ దేవుడుండే లోకానికి ఏకైక మార్గం యేసు. అందుకని ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడను రాలేడు. కాబట్టి గమనించండి, ఎవరు నీకు మాదిరి అంటే యేసుక్రీస్తే మాదిరి ఉండాలి. కాబట్టి ఇంతవరకు ఓర్పుతో ఓపికతో ఉన్న మీ అందరికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఎవరు నీకు మాదిరి, రియల్ హీరోనా అనే అంశం ద్వారా చక్కటి విషయాలు అయ్యా నీ పిల్లలకు వినిపించడానికి నన్ను వాడుకున్న విధానానికి వందనాలు. ఈ మాటలు నీ పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలించుటకు సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలని, మా గ్రామాన్ని, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.